మన తదుపరి కార్యక్రమం వినూత్నంగా మన అంజలి డ్యాన్స్ స్కూల్ నుంచి మన రత్న ఆంటీ గారి స్టూడెంట్స్ వచ్చేస్తున్నారండి లంబాడి నృత్యంతో. చెప్పాలంటే లంబాడి నృత్యం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ప్రసిద్ధమైన బంజారా గిరిజనుల సాంప్రదాయ నృత్యం. ఈ మధ్యకాలంలో అసలు చూడడమే లేదు. కొత్తటి ప్రయోగాలు చేసి కొత్త ప్రోగ్రామ్స్ తీసుకురావడం అంజలి సెంటర్కే దక్కిందండి. 50 ఏళ్ళు TCA లాగా లాస్ట్ ఇయరే 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది అంజలి డ్యాన్స్ సెంటర్. రంగురంగుల వేషధారణ, గుంగురాల మోగుడు, ఉత్సాహభరితమైన అడుగులతో జీవంతంగా కనిపించే నృత్య శైలి లంబాడీ డ్యాన్స్. జానపద జీవన శైలి, సంతోషం, ఐక్యతను ప్రతిబింబించే ఈ లంబాడీ నృత్యం మన సంస్కృతిలోని అందాన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఉత్సాహభరిత ప్రదర్శనను మన కళాకారులు మీ ముందుకు తీసుకొస్తున్నారు. దీనికి మ్యూజిక్ రీసెర్చ్ అండ్ సంగ్ బై కళా ప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారు అండ్ వింజమూరి సీతాదేవి గారు. కొరియోగ్రఫీ బై మన రత్నపాప గారు. అండ్ వేదిక మీదకి రాబోతున్న శిష్యుల పేర్లు అన్విత గొట్టిపాటి, భావన వైష్ణవ, జయని వైష్ణవ, మహతి చింతలపాటి, సాన్వి కొమ్మగాని, సాన్వి బొల్లం అండ్ శ్రియా తమ్మన్న. ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మీ అందరికీ గుర్తుంటుంది కదండి లంబాడీ డ్యాన్స్. అసలు చిన్న ఏజ్లో మనం అందరం అసలు ప్రతి స్కూల్ ఈవెంట్లో ఈ లంబాడీ డ్యాన్స్ చేసేవాళ్ళం. ఇంతకాలం తర్వాత మళ్ళీ మన హ్యూస్టన్లో ఆ డ్యాన్స్ని చూడబోతున్నాం. రత్న ఆంటీ అంటేనే మనకు ఒక గురువు కంటే గురువు లాగా. ఎందుకంటే వెంపటి చిన్న సత్యం మాస్టర్ మెయిన్ స్టూడెంట్ రత్న ఆంటీ. ఆ ఆంటీ స్టూడెంట్స్ మన ముందు పర్ఫామ్ చేస్తున్నారంటే డెఫినెట్గా ఇది మనందరికీ డెఫినెట్గా ఎంటర్టైన్ చేయబోతుంది. మీరంతా రెడీగా ఉండాలి.
బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ నాన్న. ఒక్కసారి మళ్ళీ మా చైల్డ్హుడ్ డేస్ అన్నీ గుర్తొచ్చినాయి. ఎంత ఎనర్జెటిక్గా పర్ఫామ్ చేస్తున్నారు. రత్న ఆంటీ చాలా చాలా థ్యాంక్స్. బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ. థ్యాంక్ యూ. చాలా కాలం తర్వాత లంబాడీ డ్యాన్స్ మ్యూజిక్ విన్నాం. రాయలసీమలో మాకు లంబాడీ డ్యాన్స్ అంటే చాలా చాలా పిచ్చి. వీఆర్ వెరీ క్రేజీ. క్లాసికల్ డాన్సెస్ కంటే రాయలసీమలో లంబాడీ డ్యాన్స్కే ఎక్కువ ప్రాముఖ్యత. సో ఇప్పటి వరకు మనకు జరిగిన కార్యక్రమంలో మీరు గమనించుంటే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కింద వయలిన్, గిటార్, ఫ్లూట్ అవి కూడా వచ్చి మన స్టేజ్ మీద ప్లే చేశారు. జానపదం చేసినారు, భరతనాట్యం చేసినారు, కూచిపూడి చేసినారు. ఇలా ఇన్ని రకరకాల ఈవెంట్స్ని, ప్రోగ్రామ్స్ని కలిపి మనం సెలబ్రేట్ చేసుకోవడమే కల్చరల్ ఈవెంట్ కదండి. ఇన్ని రకాల ఈవెంట్స్ని, ఇంత ప్రోగ్రామ్స్ని తీసుకురావటం అంటే చాలా కష్టం అండి నిజంగా. అందరి గురువులకి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అండ్ అసోసియేషన్కి కూడా ఇవన్నీ ఆర్గనైజ్ చేసి కోఆర్డినేట్ చేసుకోవడం కూడా మామూలు విషయం కాదండి. సో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరికీను, వాలంటీర్స్ అందరికీను, స్పాన్సర్స్కి, గురువులకి అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. అట్లాగే ఇంకొక విజ్ఞప్తి అండి, ఎవరి ప్రోగ్రామ్స్ అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోవద్దండి, హాల్ వదిలేసి వెళ్ళిపోద్దండి. మనకి ఇంకా మ్యూజికల్ నైట్ కూడా ఉంది. ప్లీజ్ డోంట్ లీవ్. అందరి పర్ఫార్మెన్సెస్ అట్లీస్ట్ మీ పర్ఫార్మెన్సెస్ అయిపోయి మీరు వెళ్ళిపోతే మిగిలిన పిల్లలకి ఆడియన్స్ ఎక్కడి నుంచి వస్తారు? వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్ టు, రైట్?